హలో, స్టెరిలైజేషన్ శానిటేషన్ సెషన్ కు స్వాగతం. సెషన్ మొదలు పెడదాం. సెలూన్ లో ఇన్ఫెక్షన్ నియంత్రించేందుకు చేపట్టే చర్యల్లో ప్రధానమైనది స్టెరిలైజేషన్, డిస్ఇన్ఫెక్షన్. ఈ అభ్యాసం పూర్తయిన తర్వాత ట్రైనీస్ ఇవి తెలుసుకుని ఉంటారు. స్టెరిలైజేషన్, శానిటేషన్ అవసరాన్ని క్లుప్తంగా వివరించాలి. స్టెరిలైజేషన్, శానిటేషన్ విధానాల స్కెచ్ చూపాలి. అవసరమైన టూల్స్, మెటీరియల్: యాంటీసెప్టిక్, ఫార్మాలిన్, శానిటైజర్, యూవీ శానిటైజర్, ఆల్కహాల్, బోరిక్ యాసిడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఫ్యూమిగెంట్, బౌల్స్, అల్ట్రావైలెట్ రేస్ ఎలక్ట్రికల్ శానిటైజర్, డ్రై లేదా క్యాబినెట్ శానిటైజర్, స్టీమ్ ప్రెషర్ శానిటైజర్, కాటన్ ప్యాడ్. శానిటేషన్ అనే ప్రక్రియలో వస్తువులను క్షుణ్ణంగా పరిశుభ్రం చేయడం జరుగుతుంది. కొన్ని సూక్ష్మ క్రిములు నిర్మూలించబడతాయి. స్టెరిలైజేషన్ ప్రక్రియలో వస్తువులను సంపూర్ణంగా స్టెరిలైజ్ చేయడం జరుగుతుంది. ఇందులో అన్ని సూక్ష్మ క్రిములు, వాటి బీజాంశాలన్నీ కూడా నిర్మూలించబడతాయి. స్టెరిలైజేషన్, శానిటేషన్ ప్రక్రియ ద్వారా బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మ క్రిముల వ్యాప్తిని పరిమితం చేయడం జరుగుతుంది. స్టెరిలైజేషన్, శానిటేషన్ లో రెండు రకాల ఏజెంట్స్ అంటే ఫిజికల్ ఏజెంట్, కెమికల్ ఏజెంట్ ఉంటాయి. ఫిజికల్ ఏజెంట్ తో మొదలు పెడదాం. స్టెరిలైజేషన్ విధానాలు: ఫిజికల్ ఏజెంట్స్ యూవీసీ, క్యాబినెట్, మరిగించడం, ఆవిరి పట్టడం, ఓజోన్. కెమికల్ ఏజెంట్స్: డిస్ఇన్ఫెక్టెంట్, ఆల్కహాల్, ఫార్మాలిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్, బోరిక్ యాసిడ్. బ్యాక్టీరియా, వైరస్లను నిర్మూలించేందుకు ఫిజికల్ ఏజెంట్ అంటే తేమతో కూడిన వేడి, ఆవిరి, డ్రై హీట్ లేదా అల్ట్రావైలెట్ ఉపయోగించడం జరుగుతుంది. పరికరాలను 20 నిమిషాల పాటు నీటిలో 212 ఫారెన్హీట్ లేదా 100 డిగ్రీ సెల్సియస్ లో మరిగించాలి. సెలూన్లు డ్రై హీట్ తో పాత్రలను స్టెరిలైజ్ చేస్తాయి. డ్రై శానిటైజర్స్ అనేవి యాక్టివ్ ఫ్యూమింగేట్స్ తో కూడిన ఎయిర్ టైట్ క్యాబినెట్స్. శానిటైజ్ చేసిన పరికరాలను ఈ క్యాబినెట్ పరిశుభ్రంగా ఉంచుతుంది. ఎలక్ట్రికల్ శానిటైజర్ల నుంచి వచ్చే అల్ట్రావైలెట్ కాంతి ద్వారా పరికరాలను బ్యూటీ సెలూన్లు శుభ్రపరుస్తాయి. దువ్వెనలు, బ్రష్లు, ఇతర పరికరాలను ఉపయోగించే ముందు వచ్చే అల్ట్రావైలెట్ ఎలక్ట్రిక్ శానిటైజర్లు డిస్ఇన్ఫెక్ట్ చేస్తాయి. యాంటీసెప్టిక్ అనేది సూక్ష్మజీవులను నిరోధించడంతో పాటు నాశనము చేస్తుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్, ఫార్మాలిన్, ఆల్కహాల్, బోరిక్ యాసిడ్ వంటివి చర్మానికి అనుకూలమైనవి. ఫార్మాలిన్ ఒక సురక్షితమైన, ప్రభావవంతమైన డిస్ఇన్ఫెక్టెంట్, యాంటీసెప్టిక్. ఫార్మాలిన్ లో 37 నుండి 40% ఫార్మల్డిహైడ్, నీటిలో వాయువు ఉంటుంది. పదునైన కట్టింగ్ పరికరాలు, ఎలక్ట్రోడ్స్ ను ఆల్కహాల్ స్టెరిలైజ్ చేస్తుంది. పదునైన టూల్స్ శుభ్రం చేసేందుకు 70% ఆల్కహాల్లో తడిపిన కాటన్ ప్యాడ్స్ ఉపయోగించాలి. ఇప్పుడు తడి శానిటైజింగ్ ప్రక్రియ గురించి తెలుసుకుందాం. పరికరాలు, సాధనాలన్నీ కూడా వెంట్రుకలు లేకుండా చూసుకోవాలి. మురికి, గ్రీజ్, నూనె తొలగించేందుకు పరికరాలు, సాధనాలను సబ్బు నీటితో కడగాలి. శానిటైజర్ నింపిన బౌల్లో పరికరాలను కొంతసేపు ఉంచడం ద్వారా వాటిని శానిటైజ్ చేయవచ్చు. ఇప్పుడు డ్రై శానిటైజర్ గురించి తెలుసుకుందాం. యాక్టివ్ ఫ్యూమింగెంట్స్ తో కూడిన ఎయిర్ టైట్ క్యాబినెట్ ను డ్రై క్యాబినెట్ శానిటైజర్ అంటారు. శానిటైజ్ చేస్తున్న పాత్రలను తిరిగి ఉపయోగించేంత వరకు ఈ క్యాబినెట్ వాటిని పరిశుభ్రంగా ఉంచుతుంది. ఫ్యూమింగేట్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. 15 ml ఫార్మాలిన్ ను ఒక చిన్న ట్రేలో తీసుకుని దానిని క్యాబినెట్ లో ఒక మూలన ఉంచండి.
ఇది ఫార్మల్ డిహైడ్ ఆవిర్లను తయారు చేస్తుంది, అదే ఫ్యూమింగేట్. నెక్స్ట్ ఇప్పుడు అల్ట్రావైలెట్ రేస్ శానిటైజర్. అల్ట్రావైలెట్ రేస్ శానిటైజర్ లో పరికరాలు సాధనాలన్నీ కూడా వెంట్రుకలు లేకుండా చూసుకోవాలి. వాష్ చేసిన పరికరాలు సాధనాలను కాసేపు ఉంచండి. అల్ట్రావైలెట్ శానిటైజర్ నుంచి పరికరాలు తీసి పరిశుభ్రమైన నీటిలో కడిగి శుభ్రమైన టవల్తో పొడిగా తొడవండి. పాత్రలను 10 నిమిషాల పాటు 25% ఫార్మలిన్ ద్రావకంలో ఉంచాలి. ఫార్మలిన్ శానిటైజర్ తయారీకి 2 భాగాల ఫార్మలిన్, 5 భాగాల నీళ్లు, 1 భాగం గ్లిజరిన్ ఉపయోగించాలి. 70% ఆల్కహాల్లో తడిపిన కాటన్ ప్యాడ్స్ పదునైన టూల్స్ ను పరిశుభ్రం చేస్తాయి. ఇది అంచులను పదునుగా ఉంటుంది. ఎలక్ట్రోడ్స్ ను 70% ఆల్కహాల్లో తడిపిన కాటన్ ప్యాడ్స్ తో సున్నితంగా తుడవాలి. ఆ తర్వాత వాటిని తిరిగి ఉపయోగించేంత వరకు అల్ట్రావైలెట్ రేడియేషన్ శానిటైజర్ లో ఉంచాలి. తెల్లని స్ఫటికాలు కళ్లను శుభ్రం చేసేందుకు 2 నుంచి 5% ద్రావణాన్ని ఉపయోగించాలి. చర్మం, చిన్న గాయాల కోసం 3 నుంచి 5% ద్రవ రూపంలో ఉన్న హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించాలి. కెమికల్స్ అన్నింటినీ చల్లని పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. కంటైనర్స్ అన్నిటికీ లేబుల్స్ అతికించాలి. కంటైనర్స్ అన్నిటినీ టైట్ గా కవర్ చేయాలి. పేరు లేని ద్రవాలను రుచి చూడడం, వాసన చూడడం, షేక్ చేయడం వంటివి చేయరాదు. అన్ని ప్రోడక్ట్స్ లేబుల్ జాగ్రత్తగా చదవండి. కెమికల్స్ మిక్స్ చేస్తున్నప్పుడు, ఉపయోగిస్తున్నప్పుడు తయారీదారులు ఇచ్చిన సూచనలను అనుసరించండి. కెమికల్స్ ఒలికిపోతే వెంటనే శుభ్రం చేయండి. కెమికల్స్ ను కళ్లకు దూరంగా ఉంచాలి. సెలూన్ లో ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచుకోవాలి. స్టెరిలైజేషన్, శానిటైజేషన్ సెషన్ లో ఏం తెలుసుకున్నామో క్లుప్తంగా చూద్దాం. సంక్రమణ వ్యాధుల వ్యాప్తిని అరికట్టే ముఖ్యమైన ప్రక్రియ శానిటేషన్. హైడ్రోజన్ పెరాక్సైడ్, ఫార్మాలిన్, ఆల్కహాల్, బోరిక్ యాసిడ్ తేలికపాటివి. ఇవి చర్మానికి సురక్షితం.